చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ కన్నడలో కూడా చేశారు కదా శివరాజ్ కుమార్ గారు. కన్నడ కూడా శివరాజ్ కుమార్ గారు, పునీత్ రాజ్ కుమార్ గారితో చేశాను. వాళ్ళిద్దరూ అప్పుడు అక్కడ మంచి స్టార్స్ అండి. అవునవును, స్టార్స్. కానీ పునీత్ గారు ఇట్లా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం అనేది అసలు ఎవరు ఊహించలేదు కదా. అవునండి, అంటే వెరీ వెరీ నైస్ పర్సన్. అంత యంగ్, దెర్ ఇస్ నో రీజన్. పోనీ ఏదైనా హెల్త్ రీజన్స్ ఉన్నాయి, ఏదైనా ఒక ఇన్బిల్ట్ సమ్ ప్రాబ్లం ఉంది. వరకు ఆయన చేసిన ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియలేదు. అదే అండి, అదే ప్రాబ్లం. అంటే ఇప్పుడు కొంచెమే చేసి ఇంత పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే గుప్తదానం చేసేవాళ్ళు, లేకపోతే ఎవరికి బయటకు తెలియకుండా చాలా మంచి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది తెలీదు. అది తెలిసేటట్టు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మిగతా వాళ్ళు చెప్తూ ఉంటే ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే ఆయనతో ఒక సీన్ చేసిన, ఒక సినిమా చేసిన, ఏది చేసిన అలాంటి మంచి పర్సన్ అని, ఆయన ఇంత మంచి పనులు చేశారని చాలా హ్యాపీగా ఫీల్. బట్ ఇంత యంగ్గా ఎవరైనా సరే, ఎస్పెషలీ అంత పెద్ద స్టార్ అనుకోండి, బట్ ఎవరు పోయినా కూడా బాధేస్తుందండి. అసలు సినిమా నాకైతే నా ఉద్దేశం ఏంటంటే, మిగతా వాళ్ళు వాల్యుబుల్ కాదని కాదు, సినిమా వాళ్ళు అంటే ఏజ్ అవ్వకూడదు, అలాగే ఉండాలి, వాళ్ళు పోకూడదు. ఐ కాంట్ టేక్ ఇట్. అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన వెళ్ళిపోకూడదు, అలాగే ఉండాలి. పెద్ద అయిపోయినా పర్లే, అలా ఉండాలి, అక్కడే ఉండాలి, వెళ్ళిపోకూడదు. ఎలా వెళ్ళకుండా ఉంటారు? బట్ నాకు తెలుసు వెళ్ళిపోవాలి, అందరూ వెళ్ళిపోవాలి ఒకరోజు. బట్ కాకపోతే ఎవ్వరు ఏం అవ్వకూడదు, వాళ్ళు అలాగే ఉండాలి. నా ఆర్టిస్ట్ అలాగే ఉండాలి బేసిక్.